నేను అప్పుల్లో ఉన్నాను, కారును కూడా ఫైనాన్స్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. ఈ మాటలు అంటున్నది నష్టాల్లో ఉన్న ఓ వ్యాపారి కాదు, గోదావరి జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే. తన ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ ఆయన సీరియస్గా చెబుతున్న మాటలను నియోజకవర్గ ప్రజలు జోక్గా భావిస్తున్నారా? అడగకుండానే తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పి ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తాను అప్పుల పాలయ్యానంటూ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో తన ఇంట్లో ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్యే బత్తుల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదో నోరు జారీ కాకుండా ఉద్దేశపూర్వకంగానే నియోజకవర్గ జన సైనికులకు తన ఫైనాన్స్ వ్యవహారాలు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తన కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో ఉండేది, కానీ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అయ్యాక ఇప్పుడు కోట్లాది రూపాయలు అప్పుల్లో ఉన్నామని అన్నారు. వాయిదాలు కట్టకపోవడంతో ఫైనాన్స్ వాళ్లు తన కారును కూడా పట్టుకుపోయారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తన అల్లుడి కారును వినియోగిస్తున్నానని తెలిపారు. అయితే తాను పేదరికంలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా గెలుపొందేందుకు మళ్లీ డబ్బు ఖర్చు చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇక రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన ఆర్థిక పరిస్థితిపై సీరియస్గానే వ్యాఖ్యలు చేసినట్టుగా పైకి కనిపిస్తోంది. అయితే రాజానగరం నియోజకవర్గంలో ప్రజలు మాత్రం ఈ వ్యాఖ్యలను నమ్మకపోవడం అటు ఉంచి జోక్ అనుకునేలా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం మైనింగ్ పరంగా చాలా సంపన్నమైనది. ఇక్కడ సీతానగరం మండలంలో ఇసుక ర్యాంపులు, రాజానగరం, కోరుకొండ మండలాల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు ఏ పార్టీ అధికారంలో ఉన్న వారికి కాసులు కురిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో గతంలో కంటే రెట్టింపు స్థాయిలో అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీటికి తోడు మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు వసూళ్లు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం షాపుల అక్రమాలు చేసేవారు నేరుగా నియోజకవర్గ ఎమ్మెల్యేకే టచ్లో ఉంటారని ప్రచారం ఉంది. అయితే ఇప్పటివరకు ఎమ్మెల్యే వ్యవహారాలపై నియోజకవర్గం ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా తాను 15 కోట్ల రూపాయల వరకు అప్పుల్లో ఉన్నానంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజానగరంలో గత ఏడాది నుంచి జరిగిన అక్రమ మైనింగ్, ఇతర వ్యవహారాలు ప్రజల్లో చర్చగా మారాయి. ఎన్నికల్లో ఎమ్మెల్యే ఖర్చు చేసింది ఎంత, గత ఏడాది కాలంగా వెనకేసుకుంది ఎంత అని లెక్కలు మొదలయ్యాయి. మరోవైపు తనకు కారు లేదు అని అంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రస్తుతం తన అల్లుడిది అని చెబుతున్న 1,20,00,000 రూపాయలు విలువ చేసి డిఫెండర్ కారును వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే తన ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను చెబితే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బత్తుల అంటున్నారు. వాస్తవానికి తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై 2024 ఎన్నికల్లో బత్తుల బలరామకృష్ణ సంచలన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో చురుగ్గానే పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే బత్తులతో పాటు ఆయన భార్య వెంకటలక్ష్మి సైతం అన్ని వేళల్లోనూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే ఇలా అకస్మాత్తుగా తన అప్పుల పరిస్థితి గురించి వివరించడంతో ఎమ్మెల్యే గత ఏడాది కాలంగా తెర వెనుక ఏం చేశారనేది చర్చగా మారింది. అన్ని విషయాలను ఓపెన్గా మాట్లాడే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అప్పుల గురించి అదే విధంగా చెబుతున్నారా, లేక ఏదైనా ప్లాన్ ఉందా అనేది చూడాలి. అయితే ఈ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగానే కనిపిస్తోంది.